హలో శశి, ఎక్కడున్నావన్నయ్య? అది శశి. ఏంటన్నయ్య టెన్షన్ గా ఉన్నావు? ఏమైంది? చిన్న యాక్సిడెంట్ చేశానమ్మా. అనుకోకుండా వ్యక్తి నా కారు కింద పడ్డాడు. తలకు గాయమైంది. హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. అతనికి ఏమవుతుందోనని టెన్షన్ గా ఉందమ్మా. ఏ హాస్పిటల్ అన్నయ్య? నేనిప్పుడే వస్తాను. వద్దమ్మా, నేను మేనేజ్ చేస్తాను. ఉంటాను. మేడం, చాణక్య గారు చూస్తారేమో. ఒకవేళ చూశారంటే ఇంకంతే. ప్లీజ్ మేడం, యూ డూ సంథింగ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, అతనికి ఎలా ఉంది? మేజర్ హెడ్ ఇంజరీ అయింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్. ఎంత మనీ అయినా నేను పే చేస్తాను. పేషెంట్ కి మీరేమవుతారు? అతనెవరో నాకు తెలీదు డాక్టర్. సడన్ గా వచ్చి కార్ కింద పడ్డాడు. ఇది కాస్త రిస్క్ ఆపరేషన్. అతనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే సైన్ చేయాలి. లేదంటే రూల్స్ ప్రకారం ఆపరేషన్ చేయడం వీలు కాదు. ప్లీజ్ డాక్టర్, ఫస్ట్ అతన్ని సేవ్ చేయండి. సారీ సార్, ఇది యాక్సిడెంట్ కేసు. రూల్స్ ప్రకారం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. మీకోసం ఆ రూల్స్ పక్కన పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. బట్ పేషెంట్ బంధువుల సంతకం లేకుండా ఆపరేషన్ చేయలేను. త్వరగా వాళ్ళని పిలిపించండి. ఏమండి? ఏంటి శశి? అన్నయ్య ఏం జరగబోతుంది స్వామి? అభి దివ్యాలు వెళ్లారు కదా బామ్మగారు. ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. వీళ్ళకి ఇంత త్వరగా న్యూస్ తెలిసిపోయిందేం చంద్రిక? ఈ న్యూస్ వెంటనే నిత్యకి పోస్ట్ చేయాలి. నడు. మేడం, చంద్రిక గారు కాల్ చేశారు. అభి దివ్య శశిలకు యాక్సిడెంట్ విషయం తెలిసిపోయిందట. వాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళొస్తే ఆర్టిస్ట్ ని చూసేస్తారు. ఆ ఆర్టిస్ట్ స్పృహలోకి వస్తే చాణక్య శశిలని గుర్తుపడతాడు. నో, ఇంకా లేట్ చేయకూడదు. ఆట మొదలు పెట్టాలి. హలో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. ఎస్ మేడం. మీ స్టేషన్ పరిధిలో ఒక యాక్సిడెంట్ జరిగింది. యంగ్ బిజినెస్ మెన్ చాణక్య ఒక వ్యక్తిని తన కారుతో గుద్దేశాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఉన్నాడు.
మీరు త్వరగా రండి. మీరెవరు? హలో హలో. అదేంటి మేడం, పోలీసులకు కాల్ చేశారేంటి? నేరము శిక్ష నాగభూషణం. ఇప్పుడు చూడు అసలైన ఆట. లేకుండా పోయిన ఆర్టిస్టు దొరికాడని సంతోషపడాలో, అతను ఈ స్థితిలో కనిపించినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు దివ్యమ్మ. చారుకేశ, దినకర్ గారు స్కెచెస్ తో బయటకు వచ్చారు కదా, ఆ స్కెచెస్ ఎక్కడా? సార్, అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు అతని దగ్గర సంచి లాంటిది ఏదైనా చూసారా? స్కెచెస్ లాంటివి ఏమైనా చూసారా? ఒక సంచి ఉంది. సంచి ఇక్కడే పెట్టాను. ఏమైంది? ఏ సంచి అన్నయ్య? పేషెంట్ తాలూకు బిలాంగింగ్స్ వేసి. ఎవరో తీసుకెళ్ళిపోయినట్టున్నారు. ఆ సంచిలో ఏముందన్నయ్య? తెలీదమ్మా. మీ పిన్ని గారు ఆ సంచిని స్కెచెస్ ని తీసుకువెళ్ళిపోయారేమో దివ్యమ్మ. నాగభూషణం. అమ్మయ్యా, సాక్ష్యాలని కాల్ చేశాం మేడం, ఇంకా టెన్షన్ లేదు. టెన్షన్ ఇంకా ఉంది నాగభూషణం. ఆ ఆర్టిస్టు బతకకూడదు, చావాలి. మేడం, ఆపరేషన్ పూర్తయి వాడు స్పృహలోకి వస్తే చాణుక్య శశిలని గుర్తుపట్టి దివ్యతో చెబుతాడు. వాళ్లే వారసులని దివ్యకి తెలిసిపోతుంది. అవును మేడం, ఆ ప్రమాదం కూడా ఉంది. అందుకే వాణ్ణి కూడా లేపేస్తే ఇంకా ఏ సాక్ష్యమూ మిగలదు, యాగము జరగదు, దివ్య చచ్చిపోతుంది. ఖచ్చితంగా ఇది మీ పిన్ని గారి పని అయి ఉంటుంది దివ్యమ్మ. ఆవిడికే అవసరం ఉంది. చారుకేశ, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తాను దివ్యమ్మ. నువ్వు వెళ్ళి అన్నయ్యకి బెయిల్ సంగతి చూడు. ఆయన ఇక్కడే ఉండి దినకర్ గారిని చూసుకుంటారు. సార్, నేను స్టేషన్ వరకు వెళ్ళొస్తానండి. పేషెంట్ జాగ్రత్త అండి. యాక్సిడెంట్ మీరే చేసినట్టు ఎఫ్ఐఆర్ రాశాం. ఒకసారి చదివి సైన్ చేయండి. సైన్ చేయించు. సార్, సైన్ చేయండి. ఆ కాపీ ఫైల్ చేయి. అలాగే సార్. బెయిల్కి అప్లై చేశారా? లేదంటే కోర్టుకు వెళ్లే వరకు మీరు స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది. అలాగే పేషెంట్ బంధువుల గురించి కూడా కనుక్కోవాలి. రూల్స్ ప్రకారం వాళ్ళు సైన్ చేయకపోతే పేషెంట్కు ఆపరేషన్ జరగదు. ఆపరేషన్ ఆపకండి సార్. పేషెంట్ బ్రతకాలి. నాకు శిక్ష పడుతుందని కాదు, నా వల్ల తన ప్రాణాలు కోల్పోకూడదు. మీకు బెయిల్ దొరికింది బాబు. లాయర్ గారు, ఆ బెయిల్ పేపర్స్ ఎస్ఐ గారికి ఇవ్వండి. ఓకే సార్, మీరు వెళ్ళొచ్చు. బట్ మా పర్మిషన్ లేకుండా మీరు సిటీ దాటి వెళ్ళకూడదు. అలాగే కేసు హీరింగ్కి వచ్చినప్పుడు మీరు కోర్టుకు రావాలి. వస్తాను ఇన్స్పెక్టర్. వీలైనంత తొందరగా
పేషెంట్ బంధువుల గురించి కనుక్కొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ ఒక అనాథ సార్. అతను ఒక బొమ్మలు గీసే ఆర్టిస్ట్ అండి. చార్కేసా? అవును బాబు. మనం స్కెచెస్ గీయించిన ఆర్టిస్ట్ దినకర్ గారి ఈ పేషెంట్. నాకు ఇందాకే తెలిసింది బాబు. అతని దగ్గర స్కెచెస్ ఏమైనా ఉన్నాయా? లేవు బాబు. దేవుడి దయ వల్ల మీరు త్వరగా కోలుకున్నారు సార్. హ్యాపీగా ఉంది. ఏమైంది సార్? మీకేం కాదు సార్, మీరు క్షేమంగా ఉన్నారు. డాక్టర్, డాక్టర్! జరగని. ఓ మై గాడ్, ఇతను ఎందుకో ఎగ్జైట్ అవుతున్నాడు. పల్స్ బాగా పెరిగిపోతోంది. మీరంతా కాసేపు బయటికి వెళ్ళండి. నర్స్, ఇంజెక్షన్ ఇవ్వు. వెళ్ళండమ్మా, బయటికి వెళ్ళండి. అతను ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాడు దివ్యమ్మ? అదే అర్థం కావట్లేదు చార్కేశ. మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. స్కెచ్ల గురించి అయి ఉంటుంది. రికవరీ అయ్యాక అడుగుదాం. వెళ్ళండమ్మా. పద. మేడం, మీరు మామూలు జీనియస్ కాదు మేడం. ఇన్నాళ్ళు మీరేం చేసినా ఎదురు దెబ్బలు తగిలేవి, కానీ ఇప్పుడు మీరే దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు మేడం. టైం అంటే ఇది మేడం, లక్ అంటే ఇది మేడం, కిక్ అంటే ఇది. ఇప్పుడే ఏం చూసావు నాగభూషణం? ఇంకా నేను చెయ్యాల్సింది, నువ్వు చూడాల్సింది చాలా ఉంది. ఆ మంగకి బ్రతికుండగానే నరకం చూపించాను. చచ్చే వరకు అది నాకు భయపడుతూనే బ్రతికింది. ఇప్పుడు దివ్యకు అదే గతి పట్టబోతోంది. కుమిలి కుమిలి ఏడ్చి కుంగి కృషించి నశించేలా చెయ్యకపోతే నేను నిత్యనే కాదు. పగబట్టిన నాగమ్మ పలనాటి వంశాన్ని నాశనం చేసినట్టు మీ పగ ఆ సూర్యదేవర వంశాన్ని సర్వనాశనం చేస్తుంది మేడం. ఏవైనా మీకు మీరే సాటి, మీకు ఎవరూ లేరు పోటీ. చంద్రిక పౌడర్లకి కాల్ చేయి మేడం. చెయ్యాల్సింది ఇంకా ఉందని చెప్పాను కదా, కాల్ చేయి. ఓకే మేడం. సార్లు ఫోన్ చేస్తుందా? అదే మనం అవసరమై ఒక్కసారి ఫోన్ చేస్తే ఇసుక్కుంటుందా? అలా అని ఫోన్ ఎత్తకపోతే కోపడుతుంది. మాట్లాడండి. చెప్పమా నిత్య. మేడం కాదు సార్, నేను. ఏంద్రా నాగే? ఏంట్రా నాగీనా? అవునరా బుడంకాయ్. అవుట్ గోయింగ్ ఫ్రీ అని కాల్ చేసినవా? మాకు ఇన్కమింగ్ ఫ్రీ అయినా మేము ఖాళీగా లేము. పెట్టాయి ఫోనా. ఒక్క నిమిషం అండి, మేడం గారు మాట్లాడతారు. చెప్పమ్మా నిత్య, లైన్ లో ఉన్నావా? ఏంటక్కడ పరిస్థితి? ఉందమ్మా, నువ్వు కొట్టిన దెబ్బకి ఇక్కడ అందరూ అతలా కుతలమైపోతున్నారు. ఎవరెవరి ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయేంటి? ఆ ఆర్టిస్టు ఉంటాడా పోతాడని చాణిక్య శశిలు టెన్షన్ పడుతున్నారమ్మా. అభి ఏం రాస్తున్నాడో తెలియక దివ్య, దివ్యతో ఏం చెప్పాలో తెలియక అభి టెన్షన్ అవుతున్నారు. దేవుడిపై భారం వేసి మా ముసల్ది, దాన్ని ఓదారుస్తూ మా వదిన
టెన్షన్ పడుతున్నారమ్మా. వాళ్ళకి ఈ టెన్షన్ సరిపోదు. మీరు ఒక పని చేయండి. దివ్య చెప్తాను అన్న నిజం గురించి అడగమని చాణక్య శశిలని రెచ్చగొట్టండి. లేదు బావా, జవాబు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. త్వరలోనే మీకు అన్ని వివరాలు చెప్తాం. ఇప్పుడే చెప్పేద్దామన్నయ్యా. బావ అర్థం చేసుకున్నారు కదమ్మా, తర్వాత చెప్దాం. వదిన ఏమనుకుంటున్నారో. నా మాటే తన మాట దివ్య. మీ ఇష్టం వదినా. మీరిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండాలి. మీరిలా కలిసి ఉంటే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. కష్ట సుఖాల్లో కలిసి తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తున్నాం బామ్మగారు. అంతకంటే కావలసిందేముంది బాబు? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మనల్ని అన్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. బామ్మగారి మాట బంగారు బాట. పొల్లు పో ఊరిదినమ్మ బడవ, ఏందిట్ట జరిగిందే? భార్యాభర్తలు బావబామర్దులో జుట్టు పట్టుకుని కొట్టుకు సస్తారనుకుంటే చేతులు పట్టుకుని కౌగులించుకున్నారు. అన్నీ మనమనుకున్నట్టే జరుగుతాయా పౌడరు? అప్పుడప్పుడు దేవుడు మనకు ఇలా ట్విస్ట్ ఇస్తాడు. ఈ ట్విస్ట్ మనకు కాదే, నిత్యకో. నిత్యకు ఇది ట్విస్ట్ కాదు, షాక్ అవుతుంది. ఫోన్ చేసి షాక్ ఇద్దామా? మరి ఇవ్వాలిగా. అయితే కొట్టు ఫోను. వీళ్ళని దాటుకుని లోపలికి ఎలా వెళ్లేది? నర్సు గెటప్ వేసుకుని వెళ్తే ఇప్పటికిప్పుడు లేడీ గెటప్ అంటే కష్టం. పోనీ డాక్టర్ గెటప్ వేసుకుంటే దానికి వైట్ కోటు స్టెతస్కోప్ కావాలి. ఇంకెలా వెళ్ళడం? దేవుడా, మంచి పనులకే సాయం చేస్తావా? మడ్రస్కి చేయవా? ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ, రిక్వెస్ట్. నిద్రొస్తుంది, వెళ్ళి చాయ్ తాగొద్దావా? ఇద్దరం వెళ్తే ఇక్కడ కాపలా ఎవరుంటారు? నువ్వు ఉండు, నేను వెళ్ళి చాయ్ తీసుకొస్తా. నువ్వున్నావని తెలిసి కానీ ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతావు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒరే ఆర్టిస్టు, నువ్వు ఎవరికి పుట్టావో తెలీదు, కానీ నీ చావు నా చేతిలో రాసిపెట్టుందిరా. నీకోసం కన్నీళ్లు కార్చలేను కాని సుఖీభవ సుఖీభవ. త్వరగా చావరా నాయనా. అమ్మయ్యా, చచ్చిపోయాడు. రెస్ట్ ఇన్ పీస్ బ్రో. వెయిట్ బ్రో.
నువ్వేంటి ఇక్కడ? నీలాంటి గుంట నక్క ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. ఇది మోసం, తొండి, చీటింగ్. నేను ఒప్పుకోను. నన్నే కొడతావా? అసలు నేనెవరో తెలుసా? ఏయ్, ముందు నేనెవరో తెలుసుకోరా. ఎవరేంటి? త్రికాల సంధ్యలు వారుస్తూ నిత్య ధూపదీప నైవేద్యాలతో నిత్య గాయత్రి పట్నంతో అగ్ని పునీతులైన నిత్య అగ్నిహోత్రులు శ్రీవత్స గోత్రం అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు వరప్చారి మీనాక్షముల ఏకైక పుత్రుడు. శ్రీవత్స గోత్రం అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య శ్రీరంగ చారుకేశాచార్యులు వరప్చారు. బుద్ధుంటే అమ్మో, పోలీసులతో మాత్రం పెట్టుకోకూడదురా నాయనా. సార్, వాడికి సెకండ్ కోటింగ్ ఇవ్వమంటారా? సార్, ఫస్ట్ కోటింగ్ కంటే ఈసారి బాగా కోటింగ్ ఇస్తాం సార్. ఏంటయ్యా, ఎంత మీరు ట్రైనింగ్ లో ఉంటే మాత్రం మరీ గ్యాప్ లేకుండా డ్యూటీ చేస్తారా? పాపం మీ చేతులు నొప్పుడతాయి కదయ్యా. ఓరి దుర్మార్గుడా, ఒళ్ళంతా పచ్చి పుండై నాకనే పెడుతుంటే వాళ్ళ చేతుల గురించి ఆలోచిస్తావురా? పర్వాలేదు సార్, ఇలా కంటిన్యూగా డ్యూటీ చేస్తే మా ట్రైనింగ్ ఫస్ట్ క్లాస్ లో పూర్తవుతుంది. బెస్ట్ ట్రైనీ పీసీలుగా మాకు అవార్డు వస్తుంది సార్. మీ దొంప తెగ మీ అవార్డులు రివార్డుల కోసం నన్ను పోస్ట్ మార్టాన్ని కూడా పనికి రాకుండా చేస్తారా? మీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు గర్వంగా ఉంది. వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు. వెళ్ళి వాడిని విరక్కొట్టండి. థ్యాంక్ యూ సార్. సార్, మీకు దండం పెడతాను సార్. నాది వెజిటేరియన్ బాడీ సార్. కాయగూరలు ఆకుకూరలు తిన్న శరీరం తట్టుకోలేదు సార్. మీకు దండం పెడతా, మా మేడం గారు వచ్చే వరకైనా నన్ను బతకనివ్వండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్. సార్ మీరే చెప్పండి సార్. మేడం, త్వరగా రండి మేడం. వీళ్ళు నన్ను చంపేస్తున్నారు మేడం. ప్లీజ్ నన్ను కాపాడండి మేడం. నన్ను తొందరగా ఇక్కడి నుంచి బయటికి తీసుకోండి. చెవి కోసిన మేకల అరవకు నాగభూషణం. నా ఆర్తనాదాలు ఈవిడికి అరుపుల్లో వినిపిస్తున్నాయా? ఇన్స్పెక్టర్, అతన్ని రిలీజ్ చేయండి. బెయిల్ తీసుకొచ్చారా? స్టేషన్ బెయిల్ ఇవ్వండి. సారీ మేడం, అతను మర్డర్ అటెంప్ట్ కేసులో అక్యూజ్డ్. కోర్టు నుంచి బెయిల్ తీసుకురావాలి. రూల్స్ నాకు తెలుసు ఇన్స్పెక్టర్. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. మేడం, తక్కువైతే చెప్పండి, ఇంకా పంపిస్తాను. అంటే అది మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. తనని వదిలేయండి. థ్యాంక్ యూ మేడం. కానిస్టేబుల్స్ సార్. అమ్మా అమ్మా, మేడం, అమ్మా, మీ మేలు జన్మలో మర్చిపోలేను మేడం. మీరు నిజంగా నడిచొచ్చిన దేవత. ముందు ఈ దరిద్రుడికి డ్రెస్ ఇవ్వండి, చూడలేక చస్తున్నాను. అమ్మా, అయ్యా. ఏంటి నాగభూషణం, ఒక చిన్న మోటార్ కూడా చేయలేవా? ఇలా అడ్డంగా దొరికిపోయి వచ్చావు. సారీ మేడం. నీ సారీ వాల్యూ ఎంతో తెలుసా? ఆ ఆర్టిస్ట్ ని వాళ్ళు ఎస్కేప్ చేశారు. ఎక్కడ దాచిపెట్టారో తెలీదు. నేను కనిపెడతాను మేడం. ఏంటి? అదే అంటే మీరు తలుచుకుంటే ఆ ప్లేస్ కనిపెట్టడం ఎంతసేపు మేడం? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోకూడదు నాగభూషణం. ఈజీ మర్డర్ ని టఫ్ చేశావు.
ఇప్పుడు వాడు ఎక్కడున్నాడని వెతకాలి. ఈ లోపు వాడికి స్పృహ వస్తే ఏం చెయ్యాలి? పద వెళ్దాం. కళ్ళు తెరవండి సార్. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్. స్వామి, ఎందుకు ఇన్ని సమస్యలు ఇస్తున్నావో అని అడగడం. హలో సార్, ఆయన చూశాను. ఎవరిని చూశారు? అదే సార్, మా సార్ స్కెచ్ గీశారు కదా, ఆయన చూశాను. నిజమా? ఎక్కడ చూశారు? ఇప్పుడే సార్ హాస్పిటల్లో చూశాను. థ్యాంక్ యూ బ్రదర్, మేము ఇప్పుడే వస్తున్నాం. దివ్యమ్మ, దినకర్ గారు అసిస్టెంట్ కాల్ చేశాడు. స్కెచ్ లో ఉన్న మనిషి హాస్పిటల్లో కనిపించాడట. పదండి. ఈవిడ ఇంతగా ఆలోచిస్తున్నారంటే మళ్ళీ ఎవరిని మర్డర్ చేయాలనుకుంటుందో ఏమిటో. ఈసారి గానీ పోలీసులకు దొరికితే అమ్మో, పోస్ట్ మార్టానికి కూడా పనికిరాకుండా పోతాను. నాగభూషణం, ఏమైంది? దయచేసి నాకు ఏ పని చెప్పొద్దు. మర్డర్ చేసే పని అస్సలు చెప్పొద్దు. ఎవరైనా ప్రొఫెషనల్కి చెబుదాం. ఈసారికి నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్. అయితే చూడు, పర్ఫెక్ట్ గా మర్డర్ చేసేవాడు కావాలి. ఈసారి ఎవరిని మర్డర్ చేయాలి మేడం? ఆ ఆర్టిస్ట్ నోట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. అంతకంటే ముందు వాడి అసిస్టెంట్ ని లేపేయాలి. అంటే మేడం ఏంటో చెప్పిచావు. ఇందాక హాస్పిటల్లో ఆ అసిస్టెంట్ చాణక్యని చూశాడు కదా. చూస్తే ఆ విషయం దివ్యమ్మ వాళ్ళకి చెప్పేశాడు కదా. చెబితే దివ్యమ్మ, అభిబాబు వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరారు కదా. కానీ అసిస్టెంట్ మళ్ళీ చూసేసరికి అక్కడ చాణక్య లేడు కదా. అసిస్టెంట్ కి చాణక్య పేరు తెలియదు కదా. హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా మేడం, వాటి ఫుటేజ్ చూస్తే మొత్తం దివ్యమ్మ వాళ్ళకి తెలిసిపోతుంది కదా అని. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఒక పని చేద్దాం, సీసీ కెమెరా ఫుటేజ్ ఉండకూడదు, ఆ అసిస్టెంట్ కూడా బతకూడదు. ఎవరికి చెప్తావో, ఎలా ప్లాన్ చేస్తావో, ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. కొడితే దివ్య అభిల గోబగ్గు ఇయ్యి మొనాలి. వెళ్ళు. ఓకే మేడం. ఇప్పుడు ఎలా ఉంది సార్కి? మీరు మాకేదో చెప్పాలనుకుంటున్నారు, కానీ అదేంటో మాకు అర్థం కావడం లేదు సార్. ఇతనికి తెలుసు అని సార్ అంటున్నారు దివ్యమ్మ. మీరు ఇలా రండి ఒకసారి. ఆయన ఎక్కడ చూసారు మీరు? ఈ కారిడార్ లోనే చూశాను మేడం. నేను ఇటు వస్తున్నాను, ఆయన ఇటు వెళ్తున్నారు. ఇద్దరం క్రాస్ అయ్యాం. తిరిగి చూసేటప్పటికి కనిపించలేదు. వెంటనే మీకు కాల్ చేశాను. చారుకేశా, అలా అయితే ఆయన హాస్పిటల్లో ఉన్నాడేమో. నువ్వు వెళ్ళి వెతుకు. లేరు మేడం, నేనంతా వెతికాను.
ఆయన ఎక్కడా కనిపించలేదు, వెళ్ళిపోయినట్టున్నారు. కొద్దిలో మిస్ అయ్యాడే. దివ్యమ్మా, హాస్పిటల్కి ఎవరొచ్చినా రిజిస్టర్లో సైన్ చేస్తారు కదా, రిసెప్షన్లో అడుగుదామా? గుడ్ ఐడియా చారుకేశ, పదండి. ఎక్స్క్యూజ్ మీ, విజిటర్స్ రిజిస్టర్ ఇస్తారా? ఎందుకు సార్? ఇందాక హాస్పిటల్కి ఒక ఆయన వచ్చారు, ఆయన వివరాలు కావాలి. చెక్ చేసుకోండి. అలా కాకుండా ఒక ఫేక్ బ్రదర్ ని సిస్టర్ ని వారసులు అని చెప్పి దివ్య వాళ్ళని నమ్మించామనుకో, వెంటనే యాగం మొదలు పెడతారు. ఫేక్ వారసులు చేసిన యాగానికి యాగ ఫలం శూన్యం కాబట్టి దివ్య శాపంతో చనిపోతుంది. ఎలా ఉంది ప్లాన్? అంతా బానే ఉంది, కానీ వాళ్లే వారసులని దివ్యమ్మని ఎలా నమ్మిస్తాం? ఈ అసిస్టెంట్ తో చెప్పిస్తాం. వీడెందుకు చెప్తాడు మేడం? వీడికి ఆర్టిస్ట్ అంటే ప్రాణం. వాడిని చంపుతామని బెదిరిస్తే చచ్చినట్టు మనం చూపించిన ఫేక్ బ్రదర్ అండ్ సిస్టర్ అసలు వారసులని వీడు చెబుతాడు. ఆ తర్వాత వాణ్ణి వాడి బాస్ ని కలిపి చంపేద్దాం. సూపర్ మేడం, వెంటనే ఆ పని చేయండి. తొందరెందుకు నాగభూషణం? 2 రోజులు వాడు చీకటి గదిలో మగ్గిపోని, అప్పుడే కదా మనమంటే వాడికి భయం ఉంటుంది. మనం ఏం చెప్పినా చేస్తాడు. నిజమే మేడం, నిజంగా మీరు పెద్ద బాల శిక్ష లాంటి వారు. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి మేడం. ఏమైంది చార్కేశ? అతని ఫోన్ నంబర్ ఏమైనా ట్రేస్ చేసావా? చేశాను దివ్యమ్మ, హాస్పిటల్ దగ్గరలోనే అతను మిస్ అయ్యాడు. ఆ లొకేషన్ లోనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఇప్పటి వరకు ఆన్ చేయలేదు. అంతకుముందు అతనికి వచ్చిన కాల్స్ అన్ని ఫేక్ కాల్సే, అవి ఆ కిడ్నాపర్సే చేసుంటారు. అతన్ని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? ఇంకెవరు బాబు? దినకర గారిని ఎవరు చంపాలని చూశారో వారే, మీ పిన్ని గారు. ఏంటి, పిన్ని ఇదంతా చేస్తుందా? అవునన్నయ్య, శాపంలా తను కూడా మనల్ని వెంటాడుతోంది. తనకు ఎంత వార్నింగ్ ఇచ్చినా తను మారట్లేదు. పగబట్టిన మనుషులు ఎందుకు మారతారు బాబు? వారసుల్ని మనకు దక్కకుండా చేయాలని ఆవిడ ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం వారసుల కోసమే అని నాకు అనిపించట్లేదు చార్కేశ. పిన్ని మనల్ని ఇంత క్లోజ్ గా వాచ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆ వారసులు ఎవరో మనకి తెలిసిన వాళ్లే అయి ఉంటారు. వాళ్ళు మన సరౌండింగ్స్ లోనే ఉండి ఉంటారు. మనకి బాగా కావాల్సిన వాళ్లే అయి ఉంటారు. ఏమంటున్నావు దివ్య? తెలిసిన వారు, దగ్గర వారు, కావాల్సిన వాళ్ళైతే మనకి తెలిసిపోతుంది కదా. మనకి తెలియకూడదనే పిన్ని ఇంత తొందరపడుతుందన్నయ్య. అందుకే ఆ ఆర్టిస్ట్ ని చంపాలనుకుంది. ఇప్పుడు తన అసిస్టెంట్ ని కిడ్నాప్ చేయించింది. వాళ్ళిద్దరూ చనిపోతే మనకెలాంటి క్లూ దొరకదు కదా. ఇప్పుడే వెళ్లి తన సంగతి చెప్తాను. ఆగన్నయ్య, నువ్వు కూడా తొందరపడకు. ఇప్పటికే ఆలస్యం చేశాం దివ్య. అమ్మ మోహం చూసి ఆ రాక్షసుని వదిలేశావు. తనని చంపేస్తే గాని మన ప్రాబ్లం సాల్వ్ అవదు. చంపడం దేనికి పరిష్కారం కాదన్నయ్య. ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఇంకెన్నాళ్ళమ్మా తనని భరించాలి? తన వల్ల మనం ఎంత నష్టపోయామో తెలుసా? ఎంత టెన్షన్ పడుతున్నాం తెలుసా? మనల్ని కష్టపెట్టాలని, టెన్షన్ పెట్టాలని, భయపెట్టించి తన కాళ్ల బేరానికి రావాలని పిన్ని ప్లాన్. అందుకే తన తల లేకుండా చేస్తాను. అన్నయ్య, నాకు ఒక్క రోజు టైం ఇవ్వు. రేపట్లోగా వారసులు ఎవరో కనిపెడతాను.
ఎలా కనిపెడతారు దివ్యమ్మ? ఏదైనా ప్లాన్ ఉందా? ఉంది చారుకేశ, ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా రేపట్లోగా వారసులెవరో కనిపెడతాను. పిన్నికి కూడా రేపటి వరకే గడువు దివ్య. ఆ తర్వాత నువ్వు ఆపినా నేనాగను. పిన్నిని చంపేస్తాను. నీకు అవసరం రాకుండా చేస్తానన్నయ్య. ఆయన నా ఎదురుగా ఉన్నారు సార్. మీరు వెతుకుతున్న మనిషి సార్. అతనెవరో, నన్ను చూసి ఎందుకు షాక్ అయ్యాడో, నాతో ఏం చెప్పాలనుకున్నాడో, ఫోన్లో ఎవరితోనో మాట్లాడమన్నాడు. అతన్ని ఎవరెత్తుకెళ్లారో అంతా మిస్టరీగా ఉంది. ప్రేమగా నువ్వింత ప్రేమిస్తున్నప్పుడు నేను కూడా ఎంతో కొంత ప్రేమనివ్వాలి కదా. నా వల్ల నీకు కాసింత మంచి జరిగినా చాలు దివ్య. పద వెళ్దాం రా. అసిస్టెంట్ గారిని నిత్య కిడ్నాప్ చేసింది కదా చంద్రిక. వాడట దివ్య కాల్ చేసిండో? నిత్య దగ్గర నుంచి తప్పించుకుని కాల్ చేశాడేమో. వెంటనే నిత్యకి చెప్పాలి. కాల్ చేయి. మేడం, ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. చెప్పండి ప్రసాద్ గారు. ఒరేయ్, మీ మేడంకు ఫోన్ ఇయ్యే. మేడం పక్కనే ఉన్నారు, మాట్లాడండి. అమ్మ నిత్య, నువ్వు కిడ్నాప్ చేసిన అసిస్టెంట్ గాడు తప్పించుకుని దివ్య కాల్ చేశాడు. వాడు తప్పించుకోలేదు, నేనే వదిలేశాను. వాడు కాల్ చేయలేదు, నేనే చేయించాను. మనం ఏదో చెబుదామని కాల్ చేస్తే మనకి జలక్కిచ్చిందేంటి చంద్రిక? ఈ మధ్య ఆ నిత్యకు బాగా తెలివెక్కువైపోయింది. ఇక నుంచి దానికి ఏ విషయాలు చెప్పకూడదు. మనమైతే అన్ని విషయాలు వెంటనే చెప్పాలి గాని మనకు మాత్రం ఏ విషయం ముందుగా చెప్పదు. ఇక నుంచి మనం కూడా అలాగే చేద్దాం పౌడరు. దానికి ఎలాంటి అప్డేట్ ఇవ్వద్దు. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎలా ఉందండి? ఏంటి సార్, మీరు స్కెచ్లు వేసిన వ్యక్తులు దొరికారా అంటున్నారా? లేదు సార్, ఆ స్కెచ్లు మిస్ అయిపోయాయి. మీ అసిస్టెంట్ కూడా మిస్ అయిపోయాడు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మీ కష్టం మా కష్టం అంతా వృధా అయిపోతుంది. ఏంటి సార్, పెన్ కావాలా? ప్యాడ్ కావాలా? పేపరా?
ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు పేషెంట్ డిస్టర్బ్ చేస్తున్నారు? డాక్టర్, ఆయన నాకేదో చెప్ప. దివ్యమ్మా, ఏంటి చార్కేశా, ఏదో చెప్పాలి అన్నావు? ఇదొకసారి చూడండి. ఆయన స్కెచ్ ఎవరు గీశారు? ఇందాక దినకర్ గారు గీసిచ్చారండి. ఏదో చెప్పాలని ప్రయత్నించారు. ఇతనే అతను అని అక్కడ రాశారు కూడా. అసలు ఈ స్కెచ్ ఎందుకు గీశారు, అసలు అక్కడ ఎందుకు అలా రాశారో అర్థం కావట్లేదు దివ్యమ్మ. అర్థం కాకపోవడానికి ఏముంది చార్కేశా, ఆయనకి యాక్సిడెంట్ చేసింది ఈయనేనని దినకర్ గారు ఇలా చెప్పారు. అందుకేనా దివ్యమ్మ చాణక్య సార్ను చూడగానే దినకర్ గారు అంత ఎక్సైట్ అయ్యారు. దినకర్ గారి అసిస్టెంట్ స్కెచెస్ ఇచ్చి వెళ్లారు. దినకర్ గారు గీసిన స్కెచ్లు ఇవే అంట. దివ్యా, వస్తున్నానండి. చార్కేశా, ఈ స్కెచ్లు నీ దగ్గరే ఉంచు. ఆయన అడిగితే వేరే కారణం చెప్పు. అలాగేమ్మా. ఏంటింత ఆలస్యం? ఓ చారుకేశా, నువ్వు కూడా వచ్చావా? అంటే ఈ పక్కనే కొంచెం పని ఉండి వచ్చాను సార్. దివ్యమ్మకి కాల్ చేస్తే మీరు ఇక్కడే ఉన్నారని తెలిసింది, అందుకని వచ్చాను సార్. చెప్పండమ్మా. దినకర్ గారి పేరు మీద అర్చన చేయండి పంతులు గారు. అలాగే. ఇదేంటి నా బొమ్మ? ఎవరు గీశారు? అది దినకర్ గారు గీశారు సార్. ఎందుకు? అదే మీరు తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదండి, ఆ కృతజ్ఞతతో గీసినట్టున్నారు. పాపం, ఆయనకి యాక్సిడెంట్ చేసింది కూడా నేనే కదా. ఆయన త్వరగా కోలుకోవాలి. పంతులు గారు, కొంచెం కుంకుమ ఇవ్వండి. అలాగే బాబు. ఎందుకండి? హాస్పిటల్కి వెళ్ళి దినకర్ గారి నుదుటిని పెడదాం, మంచి జరుగుతుంది కదా. మీరు నమ్ముతున్నారా సార్? మంచి జరుగుతుందంటే మన నమ్మకాలు పక్కన పెట్టాలి చారుకేశా. దివ్య, ఇక బయలుదేరదామా? సరే, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నాకు చిన్న పనుంది, నేను చార్కేశ చూసుకొని వస్తాం. ఇదిగో బాబు. ఓకే, నేను దినకర్ గారిని కలిసి ఆఫీస్కి వెళ్తాను. ఈవినింగ్ ఇంట్లో కలుద్దాం. సార్, దినకర్ గారిని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. ఇందాక డాక్టర్ గారు బాగా కోప్పడ్డారండి. లేదు, ఆయన్ని చూసి బొట్టు పెట్టి వెళ్ళిపోతాను. ఇప్పుడు వెళ్ళి వెతకాలి. ఎక్కడున్నా వెంటనే పట్టుకోవాలి చార్కేశ. వీళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పారు, వీళ్ళని ఎక్కడ చూసినట్లేదు కదా దివ్యమ్మ.
అందరూ మనకి తెలియాలని ఎక్కడుంది చార్కేశ? వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. నిన్న ఒక ప్లేస్ లో తను చూశానని మనకు ఆ దినకర్ గారు అసిస్టెంట్ కాల్ చేశారు కదా దివ్యమ్మా. అవును. అయ్యో, అది అడగడమే మర్చిపోయాను. అతను వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు దివ్యమ్మా. డాక్టర్, దినకర్ గారు ఎలా ఉన్నారు? ఎక్కువ డిస్టర్బ్ చేయను. ఈ కుంకుమ పెట్టేసి వెళ్తాను. నో నీడ్ సార్, హీఈస్ నో మోర్. ఏంటి సార్ మీరనేది? అతను చనిపోయాడు. వెరీ సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. నా వల్లే ఇలా అయింది. ఏమైంది నాగభూషణం? మేడం, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నా ఫస్ట్ మర్డర్ విజయవంతంగా కంప్లీట్ చేశాను. కన్ఫర్మా? డాక్టరే కన్ఫర్మ్ చేశాడు మేడం. శవం దగ్గర ఆ చాణక్య ఏడుస్తూ ఉన్నాడు. గుడ్, వెరీ గుడ్. ఇంటికొచ్చి. ఓకే మేడం. వస్తాయి దివ్య, ఇప్పుడు చేయవే యాగం. నీకు సాక్ష్యాధారమే లేకుండా చేశాను. కాదు కాదు, ఈ భూమి మీద నీకు ఎక్కువ రోజులు లేకుండా చేశాను. నకిలీ వారసులతో యాగం చేసి శాపం పోయింది అని సంతోషపడే లోపు శాపంతో నువ్వు చచ్చిపోతావు. నీ అన్న, నీ మొగుడు, ఆడపడుచు, నీ వాళ్ళందరూ గుండె పగిలి చస్తారు. నా పగ తీరబోతోంది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? 5 minutes బ్యాక్ ఆ పేషెంట్ చనిపోయాడు మేడం. ఐఎమ్ సారీ. ఎలా జరిగింది? హెడ్ ఇంజరీ వల్ల అయ్యుండొచ్చు. దినకర్ గారు చనిపోయారంట చార్కేశ. ఇంత సడన్ గా ఏంటి దివ్యమ్మా? మార్నింగ్ కూడా ఆయన బానే ఉన్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు కూడా చెప్పారు. పంతులు గారు, కొంచెం కుంకుమ ఇవ్వండి. హాస్పిటల్కి వెళ్ళి దినకర్ గారి నుదుటిని పెడదాం. మంచి జరుగుతుంది కదా. దినకర్ గారు త్వరగా కోలుకోవాలని ఆయన కుంకుమ తీసుకువెళ్లారు. అసలే యాక్సిడెంట్ తన వల్ల జరిగిందని గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇంకెలా ఫీల్ అవుతారో.
చారుకేశా, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. త్వరగా పద. డాక్టర్ డాక్టర్, మా వదినకి ఎలా ఉంది? షాక్ అండ్ స్ట్రెస్ వల్ల స్పృహ కోల్పోయింది. ఇంజెక్షన్ ఇచ్చాను, స్పృహలోకి వస్తుంది. వెళ్ళి చూడండి. శశి, చెప్పు దివ్య, అభి ఎక్కడా? అభికి ఫోన్ చేయలేదా చారుకేశా? ఏంటమ్మా, అభి ఎక్కడా అని అడుగుతుంటే నీళ్లు నములుతున్నారు? ఏమైంది? దినకర్ గారు చనిపోయారు. అన్నయ్యను పోలీసులు తీసుకువెళ్లారు. అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఏంటి? ఆయన స్టేషన్లో ఉన్నారా? కంగారు పడకు శశి. చెప్పన్నయ్య, ఆయన ఎందుకు స్టేషన్లో ఉన్నారు? ఆయన బదులు అన్నయ్య యాక్సిడెంట్ నేరాన్ని తన మీద వేసుకున్నాడు. చాణక్య సరి ఎంత చెప్పిన అభిబాబు వినలేదు. జైలు శిక్షకు సిద్ధపడుతున్నారు. ఏమండి, ఎందుకు ఇలా చేశారు? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా. అంతా నీ వల్లే. నువ్వు సంతోషంగా ఉండడానికి ఆయనను చేశావు. నువ్వే ఆయన నేరస్తును చేశావు. లేదమ్మా, మీ వదిన తప్పేం లేదు. నేను చెప్పినా కూడా బావ వినలేదు. తను చెప్తే వినేవారు కదన్నయ్య. ఒకవైపు భర్త, ఇంకోవైపు అన్నయ్య. ఇద్దరిలో ఎవరు బాధపడ్డా దివ్యమ్మకే బాధ కదా సిసమ్మ. మరి నేను బాధపడితే ఓకేనా చారుకేశా? నా బాధ ఎవరు చూస్తారు? దివ్య అంటే వాడికి ప్రాణం. దివ్య కోసం అభి ఏమైనా చేస్తాడు. తోడబుట్టిన చెల్లెలకేనా? కట్టుకున్న భార్యకి ఏమీ చేయడా? బాధలో నువ్వు నిజాన్ని మర్చిపోతున్నావమ్మా. అభి చేస్తున్న త్యాగాన్ని అర్థం చేసుకోవట్లేదు. తన అన్నయ్య జైలుకు వెళ్ళకపోతే మీ అన్నయ్య వెళ్ళాలి. ఆ విషయాన్ని ఎలా మర్చిపోయావు? నాకు అన్యాయం జరిగిందా లేదా అది మాత్రమే అడుగుతున్నాను. తన కోసం నా భర్త శిక్ష అనుభవించబోతున్నాడు. మేమిద్దరం దూరం అవుతున్నాం. అంతా తన వల్లే. శశి, అసలే దివ్య బాధలో ఉంది. ఇంకా బాధ పెట్టుకో. తప్పు చేసింది నేను. దివ్య కోసం మాత్రమే కాదు, నా కోసం, నీ కోసం, ఈ కుటుంబం కోసం బావ నేరాన్ని తనపై వేసుకున్నాడు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ముందు మీరందరూ నన్ను అర్థం చేసుకోండి.
ఎలాగైనా ఆయన ఇంటికి తీసుకురండి. ఆయన నాకు కావాలి. ఆయన లేకుండా నేను బ్రతకలేను. నేను అరెస్ట్ అవడం అంటూ జరిగితే మీ పేరే చెబుతాను. వదలండి మేడం. నీ నోట్లో నుంచి నా పేరు బయటికి వస్తే నీ ఒంట్లో నుంచి ప్రాణం బయటికి పోతుంది. ఫస్ట్ మర్డర్ సక్సెస్ అని సంతోషపడ్డావు కదా, ఇప్పుడెందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? నాకు మీ అంత ధైర్యం లేదు మేడం. అలాంటి వాడివి అప్పుడు మూసుకుని ఉండాలి. అంతా మనం అనుకున్నట్టు జరగవు. అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడే ఓపిగ్గా ఆలోచించాలి. నన్ను ఆలోచించనివ్వు. ఏదో ఒకటి ఆలోచించి తొందరగా ఏదో ఒకటి చేయండి మేడం. ఇప్పుడు దివ్య ఏం చేస్తుంది? ఏం ఆలోచిస్తున్నారు దివ్యమ్మా? నువ్వు చెప్పింది రైట్ చారుకేశ. ఇదంతా పిన్ని పనే. పక్కా ప్లాన్ తో చేసింది. ఫస్ట్ నుంచి మనల్ని రాంగ్ ట్రాక్ పట్టించింది. యాగం చేయకపోతే శాప విమోచనం కలగదు. యాగం చెయ్యాలి అంటే వారసులు కావాలి. ఆ వారసులు మనకి దొరికేలా చేస్తానని పిన్ని నాతో చెప్పింది. అందుకే దినకర్ గారు గీసిన స్కెచెస్ ని కాల్ చేసింది. దినకర్ గారు రికవరీ అయితే మళ్లీ స్కెచెస్ గీస్తారని ఆయనపై హత్య ప్రయత్నం చేయించింది. అది ఫెయిల్ అయ్యేసరికి దినకర్ గారి అసిస్టెంట్ ఆ స్కెచెస్ చూశాడు కాబట్టి తనని టార్గెట్ చేసింది. నీకు గుర్తుందా చారుకేశ? మదర్ కి సీరియస్ గా ఉంది అని కాల్ చేస్తే తను కంగారుగా వెళ్లారు. ఆ తర్వాత తను మనకి కాల్ చేసి స్కెచ్ లో ఉన్న వ్యక్తి తన ఎదురుగా ఉన్నాడని చెప్పాడు. అంతలో కాల్ కట్ అయింది. ఫోన్ ఆఫ్ అయింది. అంటే పిన్ని అతన్ని కిడ్నాప్ చేయించింది. నెక్స్ట్ డే అతనే మనకు కాల్ చేసి తను కిడ్నాప్ అవ్వలేదు అని, రెండో సెట్ స్కెచ్లు తన దగ్గరే ఉన్నాయని గుడి దగ్గర కలెక్ట్ చేసుకోమన్నారు. రెండో సెట్ స్కెచెస్ ఉన్నాయని దినకర్ గారు మనతో చెప్పలేదు. ఆ స్కెచెస్ నిజంగానే ఉండి ఉంటే ఆ విషయం అసిస్టెంట్ మనకు ముందే ఎందుకు చెప్పలేదు? అంటే ఇది పిన్ని ఆడించిన నాటకం. టెంపుల్లో కూడా అసిస్టెంట్ తో పాటు మరో వ్యక్తి వచ్చాడు. బ్రదర్ అని చెప్పాడు. అతనికి తెలియకుండా ఆ అసిస్టెంట్ నాకు ఏదో చెప్పే ప్రయత్నం చేయబోయాడు. అప్పుడు ఆ పర్సన్ అతన్ని ఓవర్కమ్ చేశాడు. అవును దివ్యమ్మా, నా దగ్గర కూడా అసిస్టెంట్ ఆ పర్సన్ మిస్టీరియస్ గా బిహేవ్ చేశారు. పిన్ని కావాలని అసిస్టెంట్ ని బెదిరించి మనకి ఫేక్ వారసుల స్కెచెస్ పంపించింది. ఫేక్ వారసులా? అవును చారుకేశ. గోపాలపురం అగ్రహారంలో మనం కలిసింది నకిలీ వారసులు. అంతకుముందు అసిస్టెంట్ మనతో చెప్పిన ప్రకారం వారసులు సెలబ్రిటీలు, బిజినెస్ చేసేవారు. కానీ మనం చూసింది పంతులు గారిని. నిజమే దివ్యమ్మా, ఈ లాజిక్ నేను మర్చిపోయాను. వారసులు తరచుగా టీవీల్లో పేపర్లో కనిపిస్తారని చెప్పాడు కదా, వీళ్ళేమో పౌరోహిత్యం చేసుకుంటున్నారు. ఒక ఫేక్ వారసులను అసిస్టెంట్ తో నిజమైన వారసులు అని చెప్పించి మనల్ని నమ్మించి యాగం చేయిస్తే శాప విమోచనం కలగదు అని పిన్ని ప్లాన్ అయి ఉంటుంది. అందుకే మనల్ని నమ్మించే ప్రయత్నం చేసి ఆ తర్వాత అసిస్టెంట్ ని మాయం చేసింది. దినకర్ గారు బ్రతికే ఉంటే నిజం తెలిసిపోతుందని ఆయన్ని చంపించింది. ఇప్పుడు అర్థమైంది దివ్యమ్మా, ఈ పిన్ని గారు చాలా పెద్ద ప్లాన్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే
దినకర్ గారు ఆయన్ని చూసి ఎందుకు ఎగ్జైట్ అయ్యారు? ఆయన స్కెచ్ ఎందుకు గీశారు? ఆయన కావాలని యాక్సిడెంట్ చేయలేదు అని చెప్పారు కాబట్టి దినకర్ గారు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన దినకర్ గారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కాబట్టి అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. దేనికోసం అలా రియాక్ట్ అయ్యాడు? ఆయన బతుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారేమో దివ్యమ్మా. దినకర్ గారు చెప్పలేరు కాబట్టి